ఇక్కడ చూడండి పాపం ఇదే ఘటనకు సంబంధించి కొత్త జంటల్ని చిదిమేశారు. అప్పుడే పెళ్ళైన ఆ జంటలని, ఆ భర్తలను చంపేసి ఆ భార్యలని పాపం ఒంటరి వాళ్ళని చేశారు. భార్యల కళ్ళెదుటే భర్తల కాల్చివేత. నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ముష్కరులు. పాపం ఈమె ఢిల్లీ విమానాశ్రయంలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భౌతిక కాయం వద్ద విలపిస్తున్న ఆయన భార్య. హనీమూన్ కోసం కాశ్మీర్కు వెళ్ళిన కొత్త జంటల జీవితాలను ఉగ్రవాదులు చిదిమేశారు. నిండు నూరేళ్లు కలిసి ఉంటామని చేసుకున్న బాసలు కాళ్ల పారాణి ఆరక ముందే చెరిగిపోయాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇటీవలే వివాహమైన 2 యువకులున్నారట. వారిలో ఒకరు భారత నౌకాదళంలో అధికారి. భర్తను కండ్ల ముందే ఉగ్రవాదులు కాల్చి చంపడంతో ఆ నవవధువు ఆవేదన వర్ణనాతీతం. హర్యానాకు చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 26 సంవత్సరాల పాపం 2 ఏళ్ల క్రితమే నేవీలో చేరిండు. కేరళలోని కొచ్చిన్లో విధులు నిర్వహిస్తున్న ఆయన ఈ నెల 16వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. 19వ తేదీన ఘనంగా విందిచ్చిండు అందరికీ. హనీమూన్ కోసం ఐరోపా వెళ్ళాలి అని తొలుత వారు భావించిన వీసాలు రాకపోవడంతో కాశ్మీర్కు వెళ్లాలని ప్రణాళిక మార్చుకున్నారట. కలిచివేస్తున్న నవవధువు కన్నీటి వీడ్కోలు. పెండ్లై వారం తిరక్క ముందే తన కళ్ళెదురుగానే ప్రాణాలు కోల్పోయిన భర్తను చూసి నవవధువు హతాశురాలైంది. మృతదేహాన్ని బుధవారం ఉదయం ఢిల్లీకి తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. శాల్యూట్తో భర్తకు తుది వీడ్కోలు పలకడం అందరినీ కలిచివేసింది. ఇగో ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆయన వల్లే మేమింకా ప్రాణాలతో ఉన్నాం. నా భర్త మరణం పట్ల గర్వపడుతున్నా అని ఆమె ఉద్వేగంగా చెప్పారట. ఇక దాంతోపాటు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన శుభం ద్వివేది భార్యది కూడా ఇదే పరిస్థితి. ఫిబ్రవరి 12వ తేదీన వారికి పెళ్ళైందట. మొన్ననే వృత్తిరీత్యా బిజీగా ఉండే ద్వివేది తన భార్యతో కాశ్మీర్కు విహారయాత్ర కోసం వెళ్ళిండు. ముందుగా పేరు అడిగి ద్వివేది తలపైన ఉగ్రవాదులు కాల్చి చంపినట్టుగా ఆయన భార్య కన్నీటి పర్యంతం అవుతూ చెప్పారు. విహారయాత్రకు వచ్చి ఒడిశాకు చెందిన అకౌంట్స్ అధికారి ప్రశాంత్ శత్పతి, సూరత్కు చెందిన శైలేష్ కూడా ఇదే విధంగా ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. వీరు తమ భార్య పిల్లలతో కలిసి కాశ్మీర్కి వచ్చారు. పశ్చిమ బెంగాల్కు చెందిన బిటైన్ అధికారి అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడ్డారు. టీసీఎస్లో పనిచేస్తున్న ఆయన ఈ నెల 8వ తేదీన భార్య 3 ఏళ్ల కుమారుడితో కలిసి స్వదేశానికి వచ్చారు. విహారం కోసం కాశ్మీర్ వెళ్ళి ప్రాణాలు కోల్పోయిండు. ఎంత ఘోరమైన దారుణమైన విషయం చూడండి. అసలు అది వింటుంటేనే ఉడికిపోతున్నది. సో నిన్న దాదాపు ఒక 2 గంటలకు పైగా ఈ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఈ సింధు జలాల అమలు నిలిపివేత, దాంతోపాటు పాకిస్తాన్ జాతీయ ఎవరు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరపబోతున్నారట. ఉగ్రదాడిలో ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ సర్కార్ 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిందట. తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షలట. స్వల్పంగా గాయపడ్డ వారికి 1 లక్ష చొప్పున నగదు సహాయం అందజేయబోతున్నట్టు వెల్లడించింది.